సార్ యాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మొన్న ఒక ఈవెంట్ లో అలీ గారిని కొంచెం వినడానికి వినసొంపుగా లేదు, అది ఆ వర్డ్ అలా యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఆయన అంత మంచి యాక్టర్ అయ్యుండి అభిమానులకు కూడా కొంచెం బాధ కలిగించేలా ఉంది. అది అసలు కరెక్ట్ అంటారా? ఆ స్టేజ్ మీద ఎంత చనువున్నా అలీకి ఈయనకి పర్సనల్ గా ఓకే, అంతమంది ముందు ఒక ఈవెంట్ లో అలా అనడం అనేది కరెక్ట్ కాదు. దాని గురించి మీరేమంటారు? అంటే అలీని ఒక్కడనే ఆశీర్వదించలేదు ఆయన. కెమెరామెన్ శరత్ మీద కూడా దాడి జరిగింది, ఆయన్ని కూడా తిట్టాడు. అలాగే రవళి అనేటువంటి ఆర్టిస్ట్ మీద కూడా వెళ్ళాడు ఆయన, ఆవిడ్ని కూడా కామెంట్ చేశాడు. ఆ తర్వాత రోజా గారి మీద కూడా ఒక కామెంట్ విసిరాడు. అంటే మాట్లాడకూడని పద్ధతిలో మాట్లాడాడు, సభా మర్యాద కాని భాష వాడాడు ఆయన. వాడి తనని కూడా గాయపరిచాడు. ఇక అక్కడ ఆమని గారి మీద కూడా దాడి జరిగింది. ఆవిడ్ని కూడా ఒక అనకూడని మాటతో అంటే కించపరిచేటువంటి ప్రయత్నం చేశాడు. నీకు హీరోయిన్ అవకాశం ఇప్పించింది నేనే అన్న పద్ధతిలో మాట్లాడాడు ఆవిడతో. అలాగే అదే మాట ఈవిడితోనూ అన్నాడు, రోజాతోను. అంటే ఆవిడ యాక్ట్ చేసినటువంటి మొదటి సినిమా ప్రేమ తపస్సులో ఈయన హీరో, అందుకని అలా క్లైమ్ చేసుకుంటూ కొంచెం ఓవర్ యాక్షన్ చేశాడు ఆయన. నిజానికి కృష్ణారెడ్డి గారితో ఆ రోజు కృష్ణారెడ్డి గారి బర్త్డే సందర్భంగా ఆయన సినిమాలో పనిచేసినటువంటి ఆర్టిస్టులందరినీ తన సినిమా ప్రయాణంలో తనతో కలిసి నడిచిన వాళ్ళందరినీ పిలిచి చిన్న సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాడు ఆయన. అది ఈవెంట్. ఆ ఈవెంట్ కవర్ చేస్తున్నారు, కెమెరాలు ఉన్నాయి అక్కడ, తన చేతిలో మైక్ ఉంది, ఇది బయటకు ఎడుతుంది అనే స్పృహ ఉండాలి రాజేంద్ర ప్రసాద్కి. ఆ స్పృహ కోల్పోయాడు ఆయన. అదేదో తమ ఇంట్లో అందరూ వస్తే కూర్చుని మాట్లాడుతున్నట్టుగా మాట్లాడాడు ఆయన. ఇది బయటకు వెళ్తుంది అనే స్పృహ లేదు. ఇంతకు ముందు కూడా ఆయన వార్నర్ని అలాగే మాట్లాడాడు నితిన్ సినిమా ఈవెంట్లో. ఆ మాట్లాడుతూ చాలా అలవోకగా అనేస్తున్నాడు ఆయన. ఈ అలవోకగా అనేయటం అనేదాన్ని ఎక్కడో చోట అడ్డుకోకపోతే ఇది మరింత దుందుడుకుగా వ్యవహరించి ఆయన ఇంకా పెద్ద మాటలు అనేటువంటి ప్రమాదం ఉంది. అందుకని మొన్న ఎస్వి కృష్ణారెడ్డి గారి ఈవెంట్ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడిన మాటల మీద, వాడిన భాష మీద ఓ తీవ్రమైన నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మాకు కూడా ఆయన మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మా ఇన్వాల్వ్ అయ్యి సీరియస్గా పట్టించుకుని మురళీమోహన్ గారు ఉన్నారు వేదిక మీద, ఆయన సమక్షంలోనే ఈ వ్యవహారం అంతా నడిచింది. మురళీమోహన్ మీద కూడా దాడి చేశాడు ఆయన్ని కూడా స్పేర్ చేయలా. అంటే పైగా తను రెగ్యులర్గా క్లెయిమ్ చేసుకుంటాడు, నేను ఎన్టీ రామారావు గారి ఇంట్లో పుట్టాను నిమ్మకూరులో, నేను నా తల్లి నన్ను కన్నప్పుడు నేరుగా మొదట ఎత్తుకున్నది రామారావు గారి తల్లి గారే. ఇవన్నీ మాట్లాడతాడు ఆయన. ఇవన్నీ నిజాలే కావచ్చు, మీరు ఆ ఇంట్లోనే పుట్టుండొచ్చు, కానీ మీ పెంపకం ఏమిటి అనేది ప్రపంచం మాట్లాడుకుంటోంది. ఇప్పుడు ఎలా పెంచారు ఇతన్ని, ఇలా మాట్లాడుతున్నాడు అని మాట్లాడుకుంటున్నారు. ఇది ఆయన ఒక్కడికి అవమానం కాదు, ఎన్టీ రామారావు గారికి వారి కుటుంబానికి కూడా అవమానకరమే. అందుకని ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఆయన ఏ ఉపన్యాసం కూడా కంక్లూడ్ చేయడు. తనకి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మాట్లాడతాడు. వాళ్ళది నిమ్మకూరే, అదే ఇంట్లో, అంటే రామారావు గారి ఇంట్లో వెనకాల ఒక గెస్ట్ హౌస్ లాంటి దానిలో ఉండేవారు వీళ్ళు. అది ఈ మొత్తాన్ని ఆయన ప్రపంచానికి తెలియాలి అనేటువంటి తాపత్రయంతో మాట్లాడతాడు. మొన్న కూడా మాట్లాడాడు, అక్కడ కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే ఈవెంట్లో కూడా మాట్లాడాడు. ఎన్టీ రామారావు గారి పురస్కారం తీసుకోవడానికి నేను విజయవాడ వెళ్ళాను అని కూడా మాట్లాడాడు ఆయన. ఇదంతా బాగానే ఉంది, కానీ ఈ మాటలు ఏమిటి రాజేంద్ర ప్రసాద్ అంటున్నారు ఇప్పుడు జనాలు. అంటే గతంలో ఇలా ఉండేవారు కాదు, ఈ మధ్య కూతురు చనిపోయినప్పటి నుంచి ఆయన అది ఇదని కొంతమంది మాట్లాడుతున్నారు. లేదు, ఆయన సెట్స్ లో కూడా ఆయన బిహేవియర్ ఇలాగే ఉండేది, కొంచెం అబ్నార్మల్ గా విచిత్రమైనటువంటి ప్రవర్తన ఉంది ఆయనకి. దాన్ని కరెక్ట్ చేసుకునేటువంటి ప్రయత్నం ఆయన ఎప్పుడూ చేయలేదు. చేయకపోవడంతో పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. అంటే మనకు ఒక పాత సామెత ఉంది, తోటకూర నాడే చెప్పుంటే అని. అంటే కొడుకు తోటకూర కాడలు పక్క ఇంట్లోంచి తెంపుకొస్తే తల్లి అప్రిషియేట్ చేసిందట. వాడు ఆ తర్వాత చాలా పెద్ద దొంగగా మారాడు దీన్ని ఈ ఎంకరేజ్మెంట్ వాతావరణంలో. అందుకని ఆ దొంగ జైల్లోకి వెళ్ళిన తర్వాత తల్లిని కోపడ్డట, తోటకూర నాడే చెప్పుంటే నేను ఇంత పెద్ద దొంగని అయ్యేవాడిని కాదు కదా అని. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి గొడవ కూడా అదే.
ఓకే. నాకు ఆ రోజున ఎవరు చెప్పలేదు, నేను మాట్లాడుతోంది తప్పని, సెట్స్లో మాట్లాడింది తప్పని నాకు ఎవరు చెప్పలేదు. ఆ, అందుకని ఇప్పుడు వేదికల మీద కూడా మాట్లాడేస్తున్నాను, కాబట్టి దీనికి బాధ్యత మీ అందరిది అంటున్నాడు ఆయన. అదే మాట అన్నాడు ఆయన. సంజాయిషి ఇచ్చాడు, తను మాట్లాడిన మాటలకి ఒక సంజాయిషి, ఒక క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తూ, నా మాటల్ని పదార్థాలు తీసి మాట్లాడుకుంటున్న వాళ్ళకి సంస్కారం లేదు అన్నాడు ఆయన. అంటే ఆయన మాట్లాడింది సంస్కారమే, ఆయన బూతులు తిట్టడం సంస్కారమే, కానీ మీరు బూతులు తిట్టడం కరెక్ట్ కాదు అన్న వాళ్ళందరికీ సంస్కారం లేదని మాట్లాడుతున్నాడు ఆయన. అది వివరణ. అంటే ఆ స్థాయికి చేరిపోయాడు ఆయన. అంటే అలీ గారు ఓపెన్గా ఒక మాట చెప్పాడు, ఆయన ఏదో కూతురు చనిపోయినటువంటి ఆ డిప్రెసివ్ మూడ్లో ఉన్నాడు, ఆ మూడ్లో ఏదో మాట్లాడేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను అన్నాడు అతను. అది అతని సంస్కారం. కానీ ఆ డిప్రెసివ్ మూడ్లో ఆయన సినిమాల్లో నటిస్తున్నాడు. అవును. వాళ్ళు డిప్రెసివ్ మూడ్లో ఉన్నాడు అనుకుంటే ఆయన టోటల్గా అంతర్ముఖుడైపోయి ఎక్కడో ఉండాలి. కానీ ఆయన ఆ బాధ ఉండవచ్చు, ఆ బాధ లేదని నేను అంటలేదు. ఆ బాధ ఉన్నప్పటికీ నెమ్మదిగా దానిలో నుంచి బయటకు వచ్చి మూవ్ ఆన్ అయ్యాడు ఆయన. అయ్యాడు, సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. మొన్నే ఆయన నటించినటువంటి సినిమా ఒకటి రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది, షష్టిపూర్తి అనేటువంటి సినిమా. ఈ నటన, ఈ కార్యక్రమాలు చేస్తూ యాక్టివ్గానే ఉన్నాడు ఆయన. యాక్టివ్గానే ఉన్నప్పుడు ఈ ఓవర్ యాక్షన్ ఎందుకు అంటే, నేను యాక్టివ్గా ఉన్నాను, మరింత యాక్టివ్గా ఉన్నానని ప్రపంచానికి చెప్పడానికి ఏమన్నా ప్రయత్నం చేస్తున్నాడా అంటే, బుల్డోజ్ చేసే పద్ధతిలోనే వ్యవహరిస్తాడు ఆయన. ఇంటర్వ్యూల్లో కూడా, ఇంటర్వ్యూల్లోనే కాదు సెట్స్ మీద కూడా అలాగే వ్యవహరిస్తాడు. ఈ ధోరణి నచ్చకే నిజానికి కృష్ణారెడ్డి గారు అతనితో పనిచేసిన సినిమాలు రెండే, ఒకటి కొబ్బరి బొండం, రెండు మాయలోడు. కొబ్బరి బొండంకి ఆయన డైరెక్టర్ కాదు, మాయలోడుకి ఆయన డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి. మాయలోడులో జరిగినటువంటి కొన్ని అనుభవాల రీత్యా ఆయన తర్వాత సినిమాల్లో ఎప్పుడు రాజేంద్ర ప్రసాద్ని తీసుకోలేదు. అయితే రాజేంద్ర ప్రసాద్ గారు మాయలోడు సినిమాకి సంబంధించి ముహూర్తం జరిగినప్పుడు ప్రెస్తో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, ఎన్టీ రామారావు గారికి విజయ పిక్చర్స్ ఎలాగో నాకు మనీషా పిక్చర్స్ అలాగా అన్నాడు ఆయన. అంటే విజయ బ్యానర్లో కంటిన్యూస్గా రామారావు గారితోనే సినిమాలు తీశారు వాళ్ళు మొత్తం, అట్లా నాకు ఈ బ్యానరు అని చెప్పాడు ఆయన. కానీ ఆ మాయలోడు సినిమా తర్వాత ఆ బ్యానర్లో రాజేంద్ర ప్రసాద్ లేడు. ఎందుకు లేడు అంటే, ఆయన బిహేవియర్ ఆ రోజుల్లోనే నచ్చలేదు వాళ్ళకి. నచ్చక ఆయన్ని పక్కన పెట్టారు. పక్కన పెట్టినటువంటి కృష్ణారెడ్డి గారు పక్కన పెట్టేసి వదిలేసి, ఆ రోజున ఎలాగైతే ఆయన వదిలేసి మూవ్ ఆన్ అయిపోయి వేరే హీరోలతో సినిమాలు చేసుకున్నాడు. చాలామందితో ఆయన కృష్ణ గారితో చేశాడు 2 సినిమాలు, శ్రీకాంత్, జగపతి బాబు వీళ్ళతో ట్రావెల్ అయ్యాడు, ఆలీతో సినిమాలు చేశాడు ఆయన 2 సినిమాలు. ఇలా మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయి తర్వాత తనే హీరోగా 2 సినిమాలు చేసుకున్నాడు తప్ప రాజేంద్ర ప్రసాద్తో మళ్ళీ సినిమా చేయలే ఆయన మాయలోడు తర్వాత. అంటే తన డైరెక్షన్లో రాజేంద్ర ప్రసాద్తో చేసిన సినిమా ఒకటే, కాకపోతే తన ప్రొడక్షన్లో తన భాగస్వామ్యంతో వచ్చిన సినిమా ఒకటి కొబ్బరి బొండం. ఆ 2 సినిమాలు తప్ప ఏ రోజు ఆయన రాజేంద్ర ప్రసాద్ జోలికి వెళ్ళలేదు. వెళ్ళకపోవడానికి కారణం ఆయన ప్రవర్తనే, రాజేంద్ర ప్రసాద్ గారి ప్రవర్తన వలన సఫర్ అయ్యారు వీళ్ళు. ఆ మాయలోడు సినిమాలో కూడా ఒక పాటలో తను యాక్ట్ చేయడానికి ఇబ్బంది పెడితే ఆ పాట రికార్డింగ్ అయిపోయిన తర్వాత బాబు మోహన్తో షూట్ చేశారు, చినుకు చినుకు అందెలతో అనే పాట. కాబట్టి రాజేంద్ర ప్రసాద్ ఇబ్బందికరమైన వ్యక్తి అనే విషయం కృష్ణారెడ్డి గారికి కూడా తెలుసు. చివరికి వాళ్ళ ఈవెంట్లోనే ఈ గందరగోళం క్రియేట్ చేశాడు ఆయన, చేసి ఇలా మాట్లాడాడు. ఇప్పుడు దీని మీద మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆయన మీద ఒక చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎవరు రెస్పాండ్ అవ్వలేదా మరి దాని తర్వాత? అప్పుడే 2-3 డేస్ అయిపోతుంది అది జరిగి. అంటే ఎవరికి వాళ్ళు అలీ పద్ధతిలోనే వ్యవహరిస్తున్నారు. పోన్లే పాపం పెద్దవాడు అన్న పద్ధతిలో ఏదో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది చాలదు ఆయనకి. ఆయన మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వదిలిపెట్టేస్తే మరింత దుర్మార్గంగా మారుతాడు ఆయన. అంటే దీన్ని గ్రాంటెడ్గా తీసేసుకుని ఇంకే రకమైన భాష అయినా వాడే ప్రమాదం ఉంది ఆయన. ఓకే, అంటే ఏంటి వాళ్ళ ప్రెజెంట్ ఉన్న పొజిషన్ బట్టి అది గర్వం అంటారా? అలా నేనేం మాట్లాడినా చెల్లుతుంది అనేది? అదే, అదో పెద్ద లెగసీ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. దానికి పైగా ఆయన పేరు తీసుకొస్తాడు. ఎన్టీ రామారావు గారు వారింట్లో పుట్టాను నేను, రామారావు గారు తల్లి గారు నన్ను ఎత్తుకున్నారు, ఇదంతా ఒక
అంటే నా స్థాయి చాలా పెద్దది మీ అందరికంటే అని చెప్పుకోవడానికి ఏదో తాపత్రయపడుతూ ఉంటాడు. ఆయన కష్టాలు పడ్డాడు, ఆయన కెరీర్ అంత ఈజీగా ప్రారంభం అవ్వలేదు సినిమా రంగంలో. అట్లూరి పుండరీకాక్షయ్య గారు ఇలాంటి వాళ్ళందరూ సహకరించడం వల్ల ఆయన హీరో అయ్యాడు. ఆయన మొదటి సినిమా డైరెక్ట్ చేసింది బాపు గారు స్నేహం సినిమాతో మొదలైంది ఆయన జర్నీ 77లో. అప్పటి నుంచి ఇండస్ట్రీలో ఉన్నాడు ఆయన. ఆయన చిరంజీవి కంటే కూడా సీనియర్ ఒక రకంగా. చిరంజీవికి గురువు కూడా. చిరంజీవికి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో మైమ్ నేర్పింది రాజేంద్ర ప్రసాద్. అలా ఆయన ఇన్స్ట్రక్టర్గా కూడా ఉన్నాడు అక్కడ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో. సౌత్ ఇండియన్ ఛాంబర్ నుంచి ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లో ఆయన ట్రైనర్గా కూడా ఉన్నాడు. అన్నీ నిర్వహించి అన్ని క్యారెక్టర్లు చేసి అలా ఉన్నటువంటి వ్యక్తి ఓపెన్గా వదిలిపెడితే ఇలా బిహేవ్ చేస్తాడు అనేది ఇప్పుడు జనాలకి అర్థం కాని సమస్యగా మారిపోయింది. ఏదైనా కావచ్చు, ఆయన ఏ ఇబ్బందుల్లోనైనా ఉండుండొచ్చు, కానీ పబ్లిక్ డొమైన్లోకి వెళుతుంది మనం మాట్లాడేది అన్నప్పుడు కాన్షియస్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ కాన్షియస్నెస్ మిస్ అయింది ఆయనలో. ఓకే, ఆ పొజిషన్ లో ఇప్పుడు అలీ గారు కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే సేమ్ సిచ్యువేషన్ ఇలానే ఉందంటారా? అలీ గౌరవప్రదంగా తప్పుకున్నాడు సీన్లో నుంచి, దండం పెట్టి. ఇంకొకళ్ళు ఉంటే గొడవ అయి ఉండేది డెఫినెట్గా. ఈవెన్ శరత్ని అన్నాడు, కెమెరామెన్ శరత్ని, నీ జీవితం ఇలా కావడానికి అంటే నువ్వు కెమెరామెన్ కావడం వెనకాల నేనే ఉన్నాను, నేను ఆ రోజుల్లో రికమెండ్ చేయటం వల్ల నీకు అవకాశాలు వచ్చాయి అని చెప్పి ఓ బూతు మాట వాడేశాడు అక్కడ అలవోకగా. చెప్తే చెప్పుండొచ్చు, మీరు ఎవరికైనా రెఫర్ చేస్తే చేసుండొచ్చు అతని పేరు. అంత మాత్రం చేత అతన్ని ఏది పడితే అనే హక్కు మీకు ఇచ్చినట్టు కాదు కదా. అది ఆ రూల్ దాటి బిహేవ్ చేస్తున్నాడు ఆయన. అలాగే డాక్టర్ శివప్రసాద్ అనే ఆయన రోజాని హీరోయిన్ని చేశాడు. ఆయన సినిమాలో ఈయనకు కూడా ఒక వేషం ఇచ్చాడు. ఆ ప్రేమ తపస్సు సినిమాలో ఈయన్ని హీరోగా తీసుకున్నాడు, ఆ అమ్మాయిని హీరోయిన్గా తీసుకున్నాడు. ఆ అమ్మాయి ఫాదర్తోనూ వాళ్ళందరితోనూ ఆయనకి ఎప్పటి నుంచో రిలేషన్ ఉంది డాక్టర్ శివప్రసాద్కి. అందుకని ఆ సినిమాలో హీరోయిన్ అయింది. నిన్ను హీరోయిన్ చేసింది నేనే అని ఈయన ఎలా క్లెయిమ్ చేసుకుంటాడు? కానీ క్లెయిమ్ చేసుకున్నాడు మొన్న. ఇది ఓవర్ యాక్షన్ అంటారు. అందుకని ఇది ఒక గర్వంతో కూడుకున్నటువంటి వ్యవహారంగానే చూడాలి. లేదు ఓపెన్గా మాట్లాడాలంటే ఒళ్ళు బలుపు అన్న పద్ధతిలోనే చెప్పాలి. అందుకని అలా బిహేవ్ చేస్తున్నాడు ఆయన. దీన్ని కంట్రోల్ చేయాలంటే ఖచ్చితంగా చర్యలు ఉండాలి. ఫిలిం ఛాంబర్కి అలాగే మా అసోసియేషన్కి కూడా బయట నుంచి కూడా కంప్లైంట్ చేయొచ్చు ఎవరైనా. ఆయన ప్రవర్తన అలా ఉంది అంటే పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నాడు ఆయన. ఇంట్లో మాట్లాడుకుంటే ఎవరికి ఇబ్బంది లేదు. ఆయన రోడ్డు మీదకి వచ్చి మైక్ పట్టుకుని ఇలా మాట్లాడటం మమ్మల్ని ఇబ్బంది పెడుతోంది. మీ అసోసియేషన్ మెంబర్ కాబట్టి మీరు అతని మీద చర్య తీసుకుంటారా, లేదు అతని సినిమాలు చూడటం మానేయమని మేము ప్రచారం చేసుకోవాలా అని ఆ బయట విని బాధపడిన ఎవరైనా, చిరాకు పడ్డ ఎవరైనా వెళ్ళి కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు అక్కడ ఛాంబర్లోను అలాగే మా అసోసియేషన్లోను. ఇది జరగాలి. ఇది జరిగితే ఆయన కంట్రోల్లోకి వస్తాడు.